నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఈ రోజుల్లో చాలా మంది నిరుద్యోగ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉన్నారండి. ఉద్యోగం రాలేదు అనే బాధ ఒకటైతే, ఉద్యోగం వచ్చిందా, ఎప్పుడు వస్తుంది, ఏం చేస్తున్నావు, ఖాళీగా ఉన్నావా, ఈ ప్రశ్నలతో పాపం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ ప్రయత్న లోపం ఉండదు, కానీ జాతకరీత్యా దోషం ఉండొచ్చు, లేకపోతే గ్రహాల అనుకూలత లేకపోవడము, రకరకాల కారణాలు ఉండొచ్చు. నిజంగానే ప్రయత్న లోపం లేకుండా చాలా మంది ఉద్యోగం కోసం పరితపిస్తూ ఉంటారు. అటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం రావాలన్నా, లేదు ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి, వీళ్ళు కూడా అంతే చాలా కష్టపడతారు, సిన్సియర్ గా వర్క్ చేస్తారు, కానీ ప్రమోషన్స్ రావు కొంతమందికి. అటువంటి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏమున్నాయండి? జై శ్రీరామ్. మనకు ఉద్యోగ రెమెడీ అనే కాదు, ప్రతి ఒక్క సమస్యకి అద్భుతమైన ఔషధం అంటే సుందరకాండ అని చెప్పుకోవచ్చు. ఈ సుందరకాండ పారాయణం చేసుకోవడం ద్వారా మనం ఏ కోరికైతే కోరుకుంటామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ధర్మబద్ధమై ఉండాలి. ఇప్పుడు నీకు ఒక స్థాయి ఉద్యోగం కావాలి, 1 లక్ష రూపాయలు 2 లక్షల ఉద్యోగం కావాలంటే దానికి తగ్గ చదువు మనకు ఉండాలి, దానికి తగ్గ స్థాయి మనకు ఉండాలి. ఎంత ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఉద్యోగం రావట్లేదు అనుకున్నప్పుడు, అసలు సుందరకాండలో ఏం చదవాలో తెలియనప్పుడు సుందరకాండ పుస్తకం తెచ్చుకొని ఆ పుస్తకంలో ఒక పుల్ల తీసుకొని ఆ పేపర్ల మధ్యలో గుచ్చితే మనకి ఏదైతే పేపర్ వస్తుందో దాన్ని చూసి చదువుకోవటం వల్ల కూడా, అంటే ఇప్పుడు సుందరకాండ బుక్ ఉంటుంది, మనం జస్ట్ ఇలా పేపర్ అనుకోండి, అప్పుడు ఏదో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ఆ పేజ్ లో మన పరిష్కారం దొరుకుతుంది. ఆ సుందరకాండ పుస్తకం తీసుకొని దేవుడి మందిరం దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని ఆంజనేయ స్వామికి మనకి తోచింది ఏవో ఆయనకు సంబంధించిన నామాలు చెప్పుకొని ఆ పుస్తకంలో ఎక్కడైతే మనకి ఏ సమస్య అయితే ఉంటుందో, స్వామి నాకు ఈ సమస్య ఉంది, ఉద్యోగ సమస్య ఉంది, ఉద్యోగం రావట్లేదు, లేదా వచ్చిన దాంట్లో ప్రమోషన్ రావట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక చోట చేస్తున్నా గానీ అదే బాధపడుతూ ఉన్నాను అనుకున్నప్పుడు ఆ పుస్తకంలో ఒక పేపర్ కి గుచ్చామనుకోండి, ఆ పేపర్ ఏదైతే ఓపెన్ అవుతుందో దాంట్లో మన పరిష్కారం ఉంటుంది. అంటే ఎలా అండి పరిష్కారం? అంటే ఎలా? శ్లోకం ఉంటుంది. అంటే ఈ సర్గ నుంచి ఈ సర్గ వరకు పారాయణం చేసుకోవాలి. ఉద్యోగానికైతే ఇది, ఆరోగ్యానికి అయితే ఇది అని దాంట్లో ఉంటుంది. 7 రోజులు పారాయణం ఉంటుంది. ఆ రోజులో మన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా సుందరకాండ పారాయణం చేసుకున్నాం అనుకోండి, అంతవరకు మన సమస్య. ఆ సర్గని 7 రోజులు పారాయణం కదండి. అలాగే సుందరకాండ 7 రోజుల్లో ఆ సుందరకాండ పుస్తకం మొత్తం పారాయణం చేసుకోవచ్చు. 7 రోజులు కూడా సుందరకాండ పారాయణం. సమస్య చెప్పుకుని సుందరకాండ. అలాగనే ఇప్పుడు మనకొక అనుమానం రావచ్చు, ఇప్పుడు నేను వచ్చి ఆంజనేయ స్వామి గురించి చెబుతున్నాను, ఇంకొక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో కాలభైరవుడు చేసుకుని అంటారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే దుర్గాదేవి అంటారు, రకరకాలుగా చెప్తుంటారు, రకరకాల దేవతలు, శివుడు అంటారు, విష్ణుమూర్తి అంటారు. అయితే మన జాతకం ప్రకారం ఏ గ్రహానికి అలాగనే ఏ దేవతకి పూజ చేయాలి అనేది అక్కడ జాతకంలోనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు నా దగ్గరికి రావాలి అంటే నువ్వు ఎవరి దగ్గర ఉపాసన ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలో అదే సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నేను ఆంజనేయ స్వామి ఉపాసకుడిని, ఆ జాతకుడు నాకు ఫోన్ చేసి నేను ఎక్కడ ఉన్నా గానీ నాకు ఫోన్ చేసి ఆ రెమెడీ తెలుసుకొని ఆంజనేయ స్వామికే పూజ చేస్తాడు అంటే నీ జాతకంలో ఆంజనేయ స్వామి పూజ చేస్తే ఫలితం వస్తుంది అని తెలుస్తుంది. ఇంకొకడు కాలభైరవుడికి పూజ చేయాలంటాడు, కాలభైరవుడికి పూజ చేసుకోవటం వల్ల ఏ ఫలితాన్ని పొందుతామో, ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదైతే పొందుతావో అది అక్కడ తెలిసిపోతుంది. నువ్వు ఆయన దగ్గరకే వెళ్ళగలుగుతావు. అట్లాగా ఏ దేవత అయితే మన జాతక చక్రంలో పవర్ తక్కువగా ఉందో, ఏ దేవతని నువ్వు పూజ చేస్తే పవర్ వచ్చి మనం అనుకున్న పనులు జరుగుతాయో అదంతా కూడా జాతకంలోనే ఉంటుంది. అలాగనే మన పూర్వజన్మలో చేసుకున్న దుష్కృత సుకృతాలు అంటే పాపాలు, అలానే పుణ్యాలు, వాటి వల్లే మన ఈ జీవితం మనుగడ ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ దేవతకి ఈ పూజ చేసుకోవడం ద్వారా నీకు ఈ రెమెడీ దొరుకుతుంది, అంటే ఈ మంచి జరుగుతుంది అని తెలిసినప్పుడు అదే పని మనతో చేయిస్తాడు అనమాట దేవుడు. కాబట్టి మనం ఏ పని చేసినా గానీ, ఏ దేవతకి చేసినా మనం అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి అనమాట. కాబట్టి ఈ సుందరకాండ కూడా అలాగనే. అయితే తర్వాత వీడియోలో తెలుసుకుందాం, ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా ఉంటుంది. వివాహం కాని వారికి ఈ శ్లోకం చేసుకోవాలి, తర్వాత ఉద్యోగం రాని వాళ్ళకి ఇది, వివాహం అయి కూడా సంతానం లేని వాళ్ళకి, ఆ సంతానం ఉండి కూడా సంతానం వారి విద్యా ఉద్యోగాలు సక్రమంగా ఉండటం కోసం, అసలు పూర్తిగా జీవితం మొత్తం ఈ బాధలు, బాంధవ్యాలు, ఈ కష్టాలు, నష్టాలు ఇవేవీ లేకుండా ఉండటం కోసం కూడా కొన్ని రెమెడీస్ ఉన్నాయన్నమాట. అవన్నీ చెప్పుకుంటూ పోవచ్చు. సరే, అయితే సుందరకాండ పారాయణ చేయాలి నిరుద్యోగాలకు ఉద్యోగాలు రావాలంటే అన్నారు. ఆ పారాయణ చేసేటప్పుడు అంటే ఎటువంటి నియమాలు పాటించాలండి? నియమాలు అంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, సువర్చలాదేవిని వివాహం చేసుకుని ఉంటారు. కాకపోతే మన మనుష్య వివాహాలు వేరు,
ఆ దేవతల కళ్యాణాలు వేరు. అవును. మనుషులు వివాహం చేసుకుంటే వంశం అభివృద్ధి చెందుతుంది, దేవతా కళ్యాణాలు చేస్తే లోక కళ్యాణం జరుగుతుంది అనమాట. కాబట్టి ఆయన కూడా బ్రహ్మచారే. కాకపోతే మనం ఎన్ని రోజులైతే మనం అనుకున్న పని జరగకపోవటం కంటే మనం ఆచరించే నియమాలు పెద్ద కష్టంగా ఏముండవు. అవును, అంతే కదా. ఉద్యోగం రాలేదు, మానసిక బాధ కన్నా నియమాలు పెద్ద కష్టంగా ఉండవు. ఇప్పుడు ఉద్యోగం రాలేదు, అందరు అడుగుతూ ఉంటారు, లేదా సకాలంలో ఉద్యోగం వచ్చి డబ్బులు సంపాదించుకోవాలి, ఉద్యోగం రాలేదు, అది చాలా కష్టం. అది మంచిగా చదువుకొని ఉద్యోగం రాలేదంటే అది చాలా ఫైనాన్షియల్లీ కూడా ప్రాబ్లం ఉంటుంది. కొంత వయసు వస్తుంది, వయసు వచ్చిన తర్వాత ఈ సకాలంలో ఏ సమయంలో ఏది జరగాలో మన జీవితంలో జరిగిపోవాలి. 22 ఏళ్ల నుంచి 24, 25 ఏళ్లలో పెళ్లి అవ్వాలి. పెళ్లి కాని వారు చాలా మంది ఉంటారు. అట్లాగా ఏ కోరికైనా గానీ ఏదైనా గానీ మనకి సకాలంలో జరిగిపోతూ ఉండాలి. మన కోరికని మనసులో చెప్పుకొని ఇది ఫలానా, ఇది పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు చాలా బాధలు పడే వాళ్ళు ఉన్నారు, గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళు ఉన్నారు. ఒక కోరికని మనసులో పెట్టుకొని స్వామి 7 రోజులు నియమంతో ఉంటాను, భూశయనం చేస్తా, ఏకభుక్తం అంటే భోజనం కంటే ముందే పారాయణం చేసుకుంటాను, తర్వాత భోజనం చేసుకోవచ్చు, సాయంకాలం టిఫిన్ ఏదో ఒకటి చేసుకోవచ్చు. అలాగా ఒక దీక్షతోటి, దీక్ష అంటే చెప్పులు లేకుండా అలాగనే ఒక మాల వేసుకొని బట్టలు వేసుకొని కాదు, ఒక దీక్ష అంటే మన మనసుకు ఉండాలి, సంకల్పం చేసుకొని నేను ఈ 7 రోజులు మాంసాహారం తినకుండా, మద్యపానం సేవించకుండా, రాత్రి భూశయనం చేస్తూ, సంగమం లేకుండా ఇవన్నీ చేస్తూ నేను నీ స్తోత్రాన్ని గాని లేదా ఈ పారాయణ కానీ నేను చేస్తున్నాను, నా కోరికను తీర్చు అని చెప్పి ఒక మనసులో కోరిక పెట్టుకొని ఆ సుందరకాండ పారాయణ ఒకవేళ మనకి రాలేదనుకోండి, మన యూట్యూబ్ లో గానీ లేదా క్యాసెట్ ద్వారా గానీ ఆ సుందరకాండని వింటూ ఆ చూస్తూ ఉంటే ఒక 4 రోజులకి మనకి నోటికి వచ్చేస్తుంది. తప్పులు లేకుండా చేసుకోవచ్చు అనమాట. అలా తప్పులు లేకుండా మనం ఈ పారాయణ కనుక చేసుకున్నాం అనుకోండి, మనం అనుకున్నది నిర్విఘ్నంగా జరిగిపోతుంది. అయితే నిరుద్యోగ సమస్యలకి ఒక చక్కగా ఏది వస్తే అది చదవచ్చు అని కూడా చెప్పారు. సో చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు.